హలో ఎవ్రీవన్. ఇండియాలో బటర్ ఫ్రూట్ అని పిలిచే అవకాడోని ఈజీగా మనమే గ్రో చేసుకోవచ్చు. నేను కొన్ని ఈజీ టిప్స్ చెప్తాను. ఇవి ఫాలో అయిపోతే మీరు కూడా గ్రో చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్‌గా అవకాడో తీసుకున్నప్పుడు చుట్టూ స్కిన్ అనేది ఇలా బ్లాక్‌గా అవ్వాలి. అండ్ పైన తొడుము అనేది ఇలా మనకి ఈజీగా రిమూవ్ అయిపోవాలి. అప్పుడు మాత్రమే అవకాడో పండినట్టు. లేకపోతే అది పచ్చిగా ఉన్నట్టు. మధ్యలో సీడ్ ఉంటుంది కాబట్టి మనం చుట్టూ ఇలా కట్ చేసుకుందాం నిలువుగా. అండ్ ఇలా ట్విస్ట్ చేసినప్పుడు ఏమైద్దంటే చూడండి మనకు ఫ్రూట్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుందనమాట. నెక్స్ట్ ఈ సీడ్‌ని రిమూవ్ చేయడం చాలా ఈజీ. ఫింగర్ పెట్టి బ్యాక్ సైడ్ నుంచి ఇలా పుష్ చేస్తే సీడ్ అనేది చూసారు కదా! ఇలా పాపప్ అయిపోతుంది. దీన్ని మనం మంచిగా క్లీన్ చేసుకుందాం. పైన స్కిన్ అనేది మనం రిమూవ్ చేసుకోవచ్చు. లేకపోతే రిమూవ్ చేసుకోకపోయినా ఏం కాదనమాట. దీనికి మనకు కావాల్సింది ఒక టిష్యూ పేపర్, ఒక బాక్స్ లేదా టిష్యూ పేపర్ లేకపోయినా ఒక కర్చీఫ్ ఏదో ఒకటి కాటన్ క్లాత్ తీసుకోండి. అండ్ బాక్స్ ఎయిర్ టైట్ బాక్స్ అయ్యుండాలి. స్టీల్ బాక్స్ అయినా పర్లేదనమాట. నెక్స్ట్ ఈ టిష్యూని మనం వాటర్‌తో తడుపుకుందాము. ఇదే కంప్లీట్ సీడ్ జెర్మినేషన్‌కి కావాల్సిన వాటర్. ఇంతకు మించి మనం ఇదేం వాటర్ ఇచ్చుకోవసరం లేదు. ఇప్పుడు సీడ్ దీంట్లో పెట్టేసి మంచిగా ఫోల్డింగ్ చేసేసుకుందాం ఒక పొట్లంలాగా. ఇలా చేసేసి మనం ఈ బాక్స్‌లో ఇలా ప్లేస్ జేసుకోవాలి. మూత అనేది ఎయిర్ టైట్‌గా ఉండాలి. అందుకే అన్ని సైడ్స్ గట్టిగా మనం ఇలా క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఒక డార్క్ ప్లేస్‌లో పెట్టేసుకోవాలి. నేను ఒక అల్మార్‌లో పెట్టేసాను. నెక్స్ట్ ఒక 30 డేస్‌కి కానీ మనకు జెర్మినేషన్ అనేది రాదు. ఇది సీడ్ పెద్దగా ఉంటది కాబట్టి. అంటే మనకు సీడ్ సైజ్‌ని బట్టి ఈ జెర్మినేషన్ టైమ్ అనేది తీసుకుంటది. అవకాడో సీడ్ జూసారు కదా ఎంతుందో. అందుకని నెల రోజులు పట్టిందనమాట. ఇప్పుడు దీన్ని ఇలా మనం ఓపెన్ చేసి చూస్తే ఫ్రూట్స్ బాగా వచ్చినియి. అండ్ షూట్ కూడా వచ్చింది. షూట్ అంటే లీవ్స్ ఒస్తాయి కదండీ! అదనమాట ఆకులొస్తాయి. ఇది కొంచెం సైడ్‌గుంది ఏం కాదు. అండ్ రూట్స్ చూసారు కదా ఎంత మంచిగా వచ్చినాయో. ఇప్పుడు మనం సాయిల్‌లో ఇది పెట్టినప్పుడు ఏమైద్దంటే ఈ సైడ్‌కున్నా పర్లేదు. లైట్ ఎటువైపు ఉంటే ఈ ఆకులొచ్చే షూట్ అనేది అటు సైడ్ వెళ్తది. దీన్ని ఫోటోట్రాఫిజం అంటారనమాట. నెక్స్ట్ నేనొక సాయిల్ ఉన్న పాట్ తీసుకున్నాను. దీంట్లో మనం సీడ్ అనేది కంప్లీట్‌గా పెట్టకూడదు. ఎందుకంటే షూట్ చిన్నగా ఉంది కదా! దాన్ని మనం కంప్లీట్‌గా పెట్టినప్పుడు వాటరింగ్ అవి ఇచ్చినప్పుడు కుళ్ళిపోతుంది. అందుకని మొత్తం పెట్టకుండా కొంచెం షూట్ అనేది పైకుండేలా పెట్టుకోవాలి. అండ్ దీన్ని డైరెక్ట్‌గా ఎండలో పెట్టకూడదు. మనం కొంచెం ఇండోర్‌లోనే కొంచెం షేడీగా ఉన్న ప్లేస్‌లో పెట్టుకొని వాటరింగ్ ఇచ్చుకోవాలి. ఇలా ప్లాంట్ గ్రో అవ్వడానికి ఇంకో 2 వీక్స్ పడుతుంది. షార్ట్స్‌లో ఇంకో మెథడ్ కూడా పెట్టాను. మీకు నచ్చిన మెథడ్‌ని ట్రై చేయండి. సబ్‌స్క్రైబ్ ఫర్ మోర్